2600 సంవత్సరాల క్రితం ఒక భిక్షగత్తె అడుక్కున్న డబ్బుతో వెలిగించిన దీపం ఇప్పటికీ ఆరకుండా వెలుగుతూనే ఉందంట. ఎందుకో తెలుసా? దాదాపుగా 2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో శ్రావస్తి నగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె పేరేమిటో అక్కడ ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండడాన్ని చూసిన అక్కడ ప్రజలందరూ ఆ ముసలి బిచ్చగత్తెను సుఖవతి అని పిలిచేవారు. ఒకనాడు సుఖవతి నగర వీధుల్లో అడుక్కుంటూ ఉంటే ఒక మాట వినిపించింది. భగవానుడైన బుద్ధుడు త్వరలోనే శ్రావస్తి నగరానికి రానున్నాడు అని. ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ బుద్ధుని గురించి వినలేదు. అయినా బుద్ధుడు రావడం అనే సంగతి ఆమెకు ఎందుకో చాలా నచ్చింది. తర్వాత రోజుల్లో ఆమె బుద్ధుడి గురించి అనేక విషయాలు విన్నది. ఆయన కోసం ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకుని వెళ్తున్నారు. ఆయన మటుకు ఎవరు ఏమిచ్చినా తీసుకుంటాడని, అసలైతే ఆయనకు శ్రద్ధ తప్ప మరేది అక్కర్లేదంట. ఇట్లా జనాలు ఏవేవో చెప్పుకుంటున్నారు. అడుక్కుంటూ నగర శివార్ల వరకు పోయి అక్కడే సాయంత్రం వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు రానే వచ్చాడు. ఆ సమయానికి సుఖవతి నగర శివారులోనే ఉంది. బుద్ధుని వెంట అనేక మంది బౌద్ధ భిక్షవులు అందరూ చకచకా నడుచుకుంటూ సుఖవతిని దాటుకుంటూ పోయారు. బుద్ధుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, నా వెంటరా అని చెప్పినట్లు అనిపించింది సుఖవతికి. వెంటనే ఆయన వెంటే నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఎక్కడ చూసినా సందడి, స్వాగత తోరణాలు. అందరి చేతుల్లోన పళ్ళు, ఫలాలు, పువ్వులు, వస్త్రాలు అన్ని బుద్ధునికి అతని అనుచరులకు బహుమతిగా ఇచ్చేందుకు జనాలు పట్టుకెళ్తూ ఉన్నారు. వాటిని చూసిన సుఖవతికి తనేమీ తీసుకుని రాలేదని గుర్తు వచ్చింది. తన దగ్గర ఉన్న ఒకే ఒక నాణాన్ని తీసుకుని దగ్గరగా ఉన్న ఒక దుకాణానికి వెళ్లి ఆ నాణానికి సరిపడా నూనె ఇమ్మంది. అప్పుడు ఆ కొట్టువాడు, ఈ నాణానికి అసలు నూనె రాదు అని చెప్పాడు. అప్పుడు సుఖవతి తన చీర కొంగును కొంచెం చింపి ఆ కొట్టువాడికి ఇచ్చి, ఇదిగో ఈ పీలికి తడిచేంత నూనెవ్వు చాలు, ఆ భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడింది. బుద్ధుని కోసమని చెప్పేసరికి ఆ కొట్టువాడు ఆ పీలికను నూనెలో తడిపి ఇచ్చాడు. సుఖవతి దాన్ని పట్టుకొని బుద్ధుడు ఉన్న ఆరామానికి చేరుకుంది. అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం. అక్కడ ఒక మూల ఒక మట్టి ప్రమిద కనిపిస్తే దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించి దాని ముందు మోకరిల్లి, ఓ బుద్ధదేవుడా, నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప ఇంకేమీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగు పరుచుకోవాలని కోరుకుంది. ఆ రోజు రాత్రి ఆ బౌద్ధ ఆరామంలో ఉన్న దీపాలన్నీ ఒక్కొక్కటిగా కొండెక్కాయి. కానీ ఈ భిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారు వచ్చినా కూడా ఇంకా వెలుగుతూనే ఉంది. తెల్లవారుజామున దీపపు ప్రమిదలన్నిటినీ సేకరించి ఒక చోట పేర్చేందుకు వచ్చిన బుద్ధుని శిష్యుడు, ఈ దీపంలో ఒత్తి ఇంకా కొత్తగా ఉందేంటి? అయినా ఉదయం పూట దీపంతో పని లేదు, కావాలంటే వాటి రాత్రికి మళ్లీ వెలిగించుకోవచ్చు అంటూ ఆ దీపాన్ని ఆర్పేందుకు ప్రయత్నించాడు. అతను ఎన్నిసార్లు ఆర్పినా ఆ దీపం మళ్లీ మళ్లీ వెలుగుతూనే ఉంటుంది. దీన్ని గమనించిన గౌతమ బుద్ధుడు ఒక్క నవ్వు నవ్వి తన శిష్యుణ్ణి వారిస్తూ, ఈ దీపం ఇప్పట్లో ఆరదు. ఈ దీపపు వెలుగులో అనేక జీవుల కర్మఫలాలు నాశనం కాబోతున్నాయి. ఒక భిక్షగత్తె పవిత్ర హృదయంతో వెలిగించిన ఒక దీపానికి తన జన్మ జన్మల కర్మఫలం నశించిపోయి రానున్న కాలంలో దీపకాంతి అనే పేరుతో జన్మించి జ్ఞాన వెలుగుల్ని ప్రపంచానికి పంచింది. మనం భగవంతుడికి ఎంత విలువైన సంపదని బహుమతిగా ఇచ్చామనేది కాదు, ఆయనకు మన మనస్సును అర్పించామా లేదా అనేదే ముఖ్యం. మీరేమంటారు?